రాజోలిబండ డైవర్షన్ స్కీము ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు పూర్తి చేయాలని నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించిన వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తుంగభద్ర జలాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. హైబ్రిడ్ విధానంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో భాగమైన తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక స్థాయి, తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం, సాగు, తాగునీరు, దిగువ రాష్ట్రాల నీటి వాటాకు కలిగే నష్టం తదితర అంశాలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అధికారులు ఆర్డీఎస్కు సంబంధించిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. గతంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను హైపవర్ కమిటీ ఆమోదించడంతో పాటు అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఆ అంశంపై పక్షం రోజుల్లోగా అభిప్రాయాలు వెల్లడిస్తామని ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్ తెలిపారు. అన్ని జలాశయాల మాదిరిగానే తుంగభద్ర డ్యాంలోనూ పూడిక పేరుకుపోతోందని, పూడిక తీతకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలు, అందుకయ్యే వ్యయం తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న పూడికతీత అంశాలను అధ్యయనం చేయాలని సూచించినట్లు తెలిసిందే. 15 రోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.